నమస్తే సార్. ఆ! ఇప్పుడు మనం సాధారణంగా గమనిస్తూనే ఉంటాం. ఈ హ్మ్. మ్యాంగోలో ఈ టైంకి మనకి పూత సాధారణంగా వస్తూనే ఉంటది. హ్మ్. అయితే ఏదైనా ముందు మనం నీళ్లు పెట్టుకునే విధానాన్ని బట్టే ఉంటది. హ్మ్. కాబట్టి పూతొచ్చే ఒక 2, 3 నెలల ముందు హ్మ్. మీరు తక్కువగా వాటర్ ఇచ్చారనుకోండి, హ్మ్. అదేంటి అంటే చెట్టు ఒత్తిడికి గురయ్యి హ్మ్. మనకి మంచిగా ఎక్కువ పూతొస్తా ఉంటది. హ్మ్. అలాగే చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటది. హ్మ్. పురుగుల నుంచి గానీ, హ్మ్. ఇట్లాంటి వాటి గురించి గానీ. ఇప్పుడు ఇది పూత వస్తుంది. పూత వచ్చి రాలిపోతుంది. మరి ఈ పూతకి సూచన ఏదైనా లేదా మందు గిందు అని మేము అడుగుతున్నాం. ఇంకా చూసుకుంటే మనం పోషకాల నిర్వహణ సార్. అంటే ఏం లేదు. ఈ పూత సమయంలో మనం ఎక్కువగా నత్రజని ఎరువుల్ని వాడకూడదు. ఈ నత్రజని ఎరువులు ఏం చేస్తాయంటే, చెట్టు యొక్క శాకాహార గ్రోత్‌ని పెంచడంలో తోడ్పడతాయి. కాబట్టి మనం దానికి బదులుగా ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎక్కువగా ఉన్న ఎరువుల్ని వాడాలి. ఇవి ఏం చేస్తాయంటే, ఈ కాయలు కట్టడానికి, పూత ప్రారంభించడానికి అవసరమవుతాయి. అలాగే సూక్ష్మ పోషకాలు అంటే బోరాన్, అలాగే జింక్ వంటి సూక్ష్మ పోషకాలు వాడడం కూడా చాలా అవసరం సార్. ఎందుకంటే వీటి లోపం ఉన్నా కూడా ఈ పూత రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని కూడా ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఇంకా నాలుగోదిగా చూసుకుంటే సార్ కొమ్మ కత్తిరింపులు. ఇది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది సార్. అంటే ఏం లేదు సార్. ఈ పూత రావడానికి ముందు ఏం చేయాలి అనంటే అనవసరంగా పెరిగిన కొమ్మలు ఉంటాయి కదా! వాటినన్నిటిని కట్ చేసుకోవాలి. దాని ద్వారా ఏం జరుగుతుంది అనంటే, ఈ చెట్టు యొక్క శక్తి మొత్తం పూత ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ సూర్యరశ్మి ఇట్లాంటివి మంచిగా జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి కొమ్మల కత్తిరింపు కూడా చాలా ముఖ్యమైన పాత్ర. ఇంకా చివరిగా చూసుకుంటే సార్ తోట పరిశుభ్రత. అంటే ఏం లేదు సార్, మన తోట చాలా పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. చెట్టు కిందున్న రాలిన ఆకులు గానీ, పండ్లను గానీ ఊరుకూరిక తొలగిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం తోట యొక్క తెగుళ్ళ నుంచి మనం రక్షించుకోవచ్చు మన తోటని. ఇదే సార్. ఇప్పుడు నేను చెప్పిన ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం మన మామిడి తోటలో ఎక్కువగా పూతని పొందడమే కాకుండా, ఆ వచ్చిన పూత రాలిపోకుండా చూసుకోవచ్చు.